So we are meditating on this theme. As Jesus is, so are we in this world. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఎలా జీవించారో దాని గురించినటువంటి కొన్ని తలంపులు మనం చూస్తూ ఉన్నాం. Let's read that verse again. 1 John chapter 3. మరలా ఆ వచనాన్ని కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక verse 2 and 3. 3వ అధ్యాయం 2-3 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం. Beloved, now we are children of God, and it has not appeared yet what we will be. We know that when He appears, we will be like Him, because we will see Him just as He is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము గనుక ఆయన్ను పోలిందుమని ఎరుగుదుము. In Living Bible, I think it says, as Jesus is, so are we in this world. లివింగ్ బైబిల్ తర్జుమాలో ఇలా ఉంది, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎలా ఉన్నారో, ఎలా విత్తారో. So what should we do to be like Jesus? కాబట్టి యేసు ప్రభు లాగా జీవించడానికి మనం ఏం చేయాలి? And verse 3 we read, and everyone who has this hope that I will be like Jesus will keep on purifying himself. దానికి సమాధానం 3వ వచనంలో ఉంది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకును, just as he is pure. కాబట్టి యేసు ప్రభు యొక్క పవిత్రత ఈ భూమి మీద మనల్ని పవిత్రులుగా చేయడానికి ప్రేరేపిస్తుంది. In second verse we read like this, no, we will be like him because we will see him just as he is. కాబట్టి 2వ వచనంలో ఏముందంటే, ఆయన ఎలా ఉన్నాడో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయన లాగా ఉంటాము అనే మాట ఇక్కడ ఉంది. Only if we become like Jesus, we will be able to see Jesus. కాబట్టి మనం యేసు ప్రభు లాగా ఎప్పుడు ఆయన లాగా ఉంటాము అంటే ఆయన మనం చూస్తే ఆయన పోలి ఉంటాం. Matthew's Gospel chapter 5. మత్తయి సువార్త అధ్యాయం 5, మత్తయి 5 verse 8 we see like this. వచనం 8 చూద్దాం. అధ్యాయం 5 వచనం 8 మత్తయి సువార్త. We read like this, blessed are the pure in heart, for they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. Who can see God? ఎవరు దేవుని చూస్తారు? Who is keep on purifying himself. ఎవరి హృదయం అయితే పరిశుద్ధంగా ఉంటుందో అటువంటి పరిశుద్ధ హృదయం గలవారు దేవుణ్ణి చూస్తారు. Lord, I don't want to have bitterness against anybody, Lord. ఎవరి మీదైనా సరే హృదయంలో ద్వేషము అనే చేదు ఉన్నట్లయితే, Lord, I don't want to have any love of money inside me. అదే ఉంటే చూడలేరు. అదే విధంగా ధనం మీద ఆశ లేక అపేక్ష, Lord, I don't want ఉంటే చూడలేరు. Lord, I don't want to have any selfishness in my heart. అదే విధంగా హృదయం స్వార్థ కేంద్రితంగా ఉంటే ప్రభువుని చూడలేరు. Lord, I want to have a love that you had. You gave the last drop of blood for me. కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని చూడాలి అంటే మీ ప్రేమను గుర్తెరగాలి. మీ ప్రేమ సిలువలో మీరు చిందించినటువంటి ప్రతి చివరి బిందువులో కూడా మీ ప్రేమ దాచబడి ఉంది. కాబట్టి అటువంటి ప్రేమను నేను చూస్తూ ఉన్నాను. And when I have such a heart, what is God promising me? కాబట్టి అటువంటి హృదయం నాకు కావాలంటే, అటువంటి హృదయం నేను కలిగి ఉండటానికి దేవుడు నాకు చేసినటువంటి వాగ్దానం ఏమిటి? They shall see God. ఎవరు దేవుని చూస్తారు అనే దానికి పారమార్థిక రహస్యం ఇందుట్లో ప్రభు వారు వివరించారు. Let us ask ourselves, dear brothers, మనం ఇలా ప్రశ్నించుకుందాం, ప్రియ సహోదరి సహోదరులారా. what is my greatest desire on earth? ఈ భూమి మీద నాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి వాంఛ ఏమిటి? Become a great businessman. ఉదాహరణకి భూమి మీద గొప్ప వ్యాపారవేత్తగా ఉండటమా? Or for young boys maybe to marry a very beautiful girl. లేకపోతే యవన సహోదరుడైతే భూమి మీద అందమైనటువంటి ఒక యువతిని పెండ్లాడటమా? What is our greatest desire and delight? ఈ భూమి మీద నీ హృదయంలో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి వాంఛ ఏమిటి? To become a popular preacher or build a big church, and లేకపోతే ఈ భూమి మీద ఒక పెద్ద సంఘాన్ని నిర్మించి ఒక పెద్ద బోధకుడుగా నీవు మారాలని అనే కోరిక నీలో ఉందా? or is it Jesus and Jesus alone?
Or is it Jesus and Jesus alone? లేకపోతే యేసు క్రీస్తు ప్రభు వలె మారాలి, ఆయన వలె మారాలనే ఏకైక కోరిక మాత్రమే ఉన్నదా? Paul says, I have determined not to know anything but Jesus who was crucified. అయితే అపోస్తలుడైనటువంటి పౌలు తన హృదయంలో కలిగి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి వాంఛని ఇలా వివరించాడు. ఆ వాంఛ ఏంటంటే, నేను యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా ఎరగాలి, ఆయన్ని ఇంకా అధికంగా ఎరగాలి, తెలుసుకోవాలి అనే ప్రగాఢమైనటువంటి వాంఛ ఆయన తన పత్రికలో వెల్లడించాడు. Not this preacher or that doctrine. No, I want to see Jesus. ఆ బోధకుడో ఈ బోధకుడో కాదు, నేను కేవలం యేసుక్రీస్తు ప్రభువుని మాత్రమే చూడాలి, ఎరగాలి. When I have such a great desire and longing to see Jesus, I will purify myself. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి అనే ప్రగాఢమైనటువంటి వాంఛ నాలో గూడు కట్టుకుని ఉన్నప్పుడు, అప్పుడు నా హృదయం అనేది పవిత్రత కావటానికి, ఆ ప్రగాఢమైనటువంటి వాంఛ, ప్రభువు మీద ఉండే ప్రగాఢమైన వాంఛ నా హృదయంలో ఉన్నటువంటి పవిత్రతకి అది బాటలు వేస్తుంది. And that's how Jesus was light in this world. అంచేత యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఆయన వెలుగులో నేను నడుచుకోవటానికి అది వీలవుతుంది. And in the same chapter we read in verse 14. మరి ఇదే అధ్యాయంలో 14వ వచనాన్ని చూద్దాం. You are the light. 5:14. You are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. And before Jesus says, you are the light of the world. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పడానికి ముందు I want to turn to John's Gospel, chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని చూద్దాం. See how John introduces Jesus to the world. ఇక్కడ శిష్యుడైన బాప్తిస్మ ఇచ్చి యోహాను, లేక శిష్యుడైన యోహాను మరి ఎలా యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేశాడో చూద్దాం. Chapter 1, verse 1 onwards I'm reading. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. చూడండి, ఇక్కడ శిష్యుడైన యోహాను మరి ఎలా వివరిస్తూ ఉన్నాడంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. And he was in the beginning with God. All things came into being through him, and apart from him nothing came into being that has come into being. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. In him was life, and the life was light of men. 4వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. And who was the light? ఇంతకీ వెలుగు అంటే ఎవరు? He talks about Jesus. Jesus was the light in this world. యేసుక్రీస్తు ప్రభువుని గురించి అభివర్ణిస్తూ పలికినటువంటి మాటలు, యేసుక్రీస్తు ప్రభువే ఆ వెలుగై ఉన్నాడు. The light shines in darkness, and 5th verse. కాబట్టి 5వ వచనంలో ఇలా రాయబడి ఉంది. The light shines in darkness, and darkness did not comprehend it. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉన్నది. And verse 9, if you see, verse 9, there was the true light which coming into the world enlightens every man. 9వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. So Jesus is the true light. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఒక నిజమైనటువంటి వెలుగు. And darkness could not overcome him. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు ముందు ఈ చీకటి అనేది ఏమాత్రం కూడా నిలవ జాలదు. And in chapter 5 we read in verse 14, you are the light of the world. తర్వాత మనం ఇందాక చూచినట్లయితే 5వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక మాట ఉన్నది 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట. So young children and even brothers and sisters, we can turn to the next person and say, you are the light of the world. సహోదరులారా, మీరు మరి పక్కకు తిరిగి, ఓ సహోదరుడా నీవు లోకానికి వెలుగు అని ఒకరితో ఒకరు చెప్పుకుంటే ఎంత మనోహరం. That's what Jesus has such a hope on each one of us, and he's shaking hands and saying, you are the light of the world. కాబట్టి మరి యేసు ప్రభు కూడా ఎంతో సంతోషిస్తాడు. మీరు ఒకరినొకరు, ఓ సహోదరుడా లోకానికి నీవు వెలుగు అని ఒక సహోదరుడు అంటే, ఆ సహోదరుడు మరొక సహోదరుడితో, ఆ సహోదరుడితోటి నీవు లోకానికి వెలుగు అని ఒకరితో ఒకళ్ళు అట్లా చెప్పుకుంటా ఉంటే పరలోకంలో యేసు ప్రభు ఎంత ఉత్సాహిస్తాడో కదా. But what the devil says? అయితే ఇంతకీ అపవాది ఈ సందర్భంలో ఏమంటాడో తెలుసా? He reminds of our failures, our past. మన యొక్క ఓటమి, మన యొక్క గత జీవితంలో ఉన్నటువంటి కొన్ని లోపాలు త్రవ్వి ఎత్తిపోస్తూ ఉంటాడు. You are good for nothing. నువ్వు ఎందుకు పనికిమాలినోడు, You are not fit to be a light. నువ్వు అసలు వెలుగుగా ఉండడానికి ఏమాత్రం పనికిరావు. You be in a corner.
నువ్వు ఏదో మూలన పడి ఉండు, Go to church, say praise Lord, eat and come. నువ్వు మందిరానికి వెళ్ళు, ప్రైజ్ లార్డ్ చెప్పు, వాళ్ళు ఏదో పెట్టే తిను, ఇంకా తిరిగి ఇంటి బాట పట్టు. See, verse 14, he says, a city set on a hill cannot be hidden. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మరొక పారమార్థికమైన సత్యం ఏంటి అంటే, కొండ మీద ఉండు పట్టణము అది మరుగై ఉండనేరదు. If our church here, God sees us light and he says, in this whole town, this church cannot be hidden. ఇక్కడ అద్దంకులో ఉన్నటువంటి ఈ స్థానిక సంఘము అనేది కొండ మీద ఉండు పట్టణం వలె ప్రభు వెలుగై ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. It does not mean we'll have so many thousands of people, but to be a witness, to be a light. స్థానిక సంఘంలో వేల మంది ప్రజలు ఉండాలని అనుకోవట్లేదు, కానీ ఉన్న కొద్దిపాటి గుంపు, ఉన్న కొద్దిపాటి మంద ఎలా ఉండాలి అంటే ప్రభువుని చూపించే ఒక వెలుగుగా ఉండాలి. And verse 16, we read, let your light shine before men in such a way that they may see your good works and glorify your Father. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి మరలా వద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక మాటని మనం చూద్దాం. ఆ వెలుగుకి సంబంధించినటువంటి మరొక మాట 16వ వచనంలో ఉంది. 8:16. Let your light shine before men. 5:16 క్షమించండి, 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. And glorify your Father who is in heaven. కాబట్టి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు మీరు మీ ప్రవర్తన ఉండాలి. And what should be a passion, a desire of everyone who is called to be a light? కాబట్టి ఇంతకీ వెలుగుగా ఉండాలి అనే కోరుకునే ఒక విశ్వాసి ఎలా నడుచుకోవాలి? Lord, the way I live at home, Lord, my wife should be able to see my good works and glorify the Father. అంటే ఉదాహరణకి ఇంట్లో నేను ఉన్నప్పుడు నా భార్య నా సత్క్రియ చూచి పరలోకమందున్నటువంటి మిమ్మల్ని మహిమపరచాలి. My parents should see my life, Lord, and glorify the Father. అదేవిధంగా నా తల్లిదండ్రులు నా జీవన శైలిని, నా జీవన విధానాన్ని చూచి మిమ్మల్ని మహిమపరచాలి. My classmates should see how I'm not compromising, how I'm not involving in worldly sin and pleasures, and they should glorify the Father. అదేవిధంగా ఒక విద్యార్థి విద్యాభ్యాసం చేస్తూ ఉంటే కళాశాలలో కానీ పాఠశాలలో కానీ ఆ విద్యార్థి ఎలా అన్వయించుకోవాలి అంటే, నా తోడి విద్యార్థులు నన్ను చూచి నా ప్రభువుని మహిమపరచాలి. And sometimes I ask young people like this. ఒక్కోసారి నేను యవ్వన బిడ్డల్ని ఉద్దేశించి ఇలా అడుగుతూ ఉంటాను. In a church we have heard that what's the meaning of the name of Jesus? మీరు సంఘాల్లో యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నారు కదా, ఇంతకీ యేసు అనే మాటకు అర్థం ఏమిటి? Brother Zach, if you have been listening to Brother Zach for at least 1 year, you should know this answer. కాబట్టి జాక్ గారి వర్తమానాలు 1 సంవత్సరం నుంచి విన్న వాళ్ళకు కూడా దీని అర్థం తెలుస్తుంది. He came to save us from our sins. కాబట్టి యేసు అంటే అర్థం ఏంటంటే, ఆయనే మన పాపముల నుంచి మనల్ని రక్షించుటకు వచ్చాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టారు. As young people, we can ask ourselves, can I witness to my unbelieving classmate or friends or somebody at workplace? కాబట్టి అవిశ్వాసులైనటువంటి నా తోటి విద్యార్థుల మధ్య నేను సాక్షిగా ఉన్నానా, లేకపోతే పనిచేసే పని అయితే సహోద్యోగులకు మధ్య నేను సాక్షిగా ఉన్నానా అని ఒక ప్రశ్న అనేది ముందుకు వస్తుంది. Jesus saved me from this sin. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు దేని నుంచి రక్షించాడు నన్ను అంటే, పాపము నుండి రక్షించాడు. Jesus completely delivered me from this sexual sin. కాబట్టి లైంగిక సంబంధమైనటువంటి పాపం నుంచి సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువారు నన్ను రక్షించాడు. And somebody cheated me and Jesus saved me from sin of unforgiveness. కొంతమంది నన్ను మోసం చేశారు, అయితే ప్రభువారు వారి మీద కోప హృదయం ఏమీ లేకుండా వారిని పూర్తిగా క్షమించే హృదయాన్ని యేసు ప్రభు నాకు దయచేశాడు. There are so many gospel preachers preaching about headache healing, stomach healing. నేటి దినాల్లో ఈ క్రైస్తవ లోకంలో చాలా మంది బోధకులు ఇలా బోధించారు, ఏంటంటే ఆ తలనొప్పి నుంచి స్వస్థత, కడుపు నొప్పి నుంచి స్వస్థత, ఈ స్వస్థతలన్నీ చేస్తాము అని. God will give you car and helicopter, everything. దేవుడి తర్వాత ఎంతో సమృద్ధికరమైనటువంటి మాటలు కూడా, మరి లోక సంబంధమైనటువంటి వాటి సమృద్ధి గురించి చెప్తూ మీకు హెలికాప్టర్లు, మీకు వస్తు సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు మీ మనసులో ఉన్నటువంటి కోరికలకు తగ్గట్టుగా ఉంటాయి అని చెప్పారు. But we have the true gospel.
అయితే మేము బోధించేది ఏంటంటే ఒక నిజమైనటువంటి సంపూర్ణమైనటువంటి సువార్తని మీ ముందుకు తెస్తూ Jesus ఉన్నాం. came to deliver us from our sins. యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి ప్రాథమికంగా వచ్చింది ధన వస్తువాహనాలు ఇవ్వడానికి కాదు, కానీ పాపము నుంచి ప్రజల్ని తప్పించి రక్షించడానికి వచ్చాడు. If that has not become true in my life, how can I go and share gospel? ఒకవేళ ఇది నా జీవితంలో వాస్తవికత కాకపోతే, ఇది నా జీవితంలో నిజం కాకపోతే, ఇది వాస్తవంగా నా అనుభవం కాకపోతే లోకంలోనికి వెళ్ళి నేను ఎలా ప్రభువుని ప్రకటించగలను? And that's what Jesus says in Acts chapter 1 verse 8, you are my witnesses. అంచేత అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? మీరే నాకు సాక్షులు. What witnesses? ఇంతకీ మీరు దేనికి సాక్షులు? I am a testimony for what Jesus did in my life. He delivered me from my sins. దేనికి మీరు సాక్షులు అంటే, నేను మీ జీవితంలో కలగజేసినటువంటి మార్పుకి, మీ జీవితంలో కలిగిన పరివర్తనకి మీరు నాకు సాక్షులు. If I cannot share that gospel to at least 2 or 3 people in a year, I should ask myself of my own Christian life. నా ద్వారా కనీసం ఇద్దరు కూడా పరివర్తన చెందకపోతే, వాళ్ళ జీవితాలు ప్రభావితం కాకపోతే ఒక ప్రశ్న నాలో నేను చేసుకోవాలి, నేను ఎలా ఉన్నాను అని. Lord, people should see my overcoming life and glorify the Father. కాబట్టి ప్రజలు నా జయ జీవితాన్ని చూచి నిన్ను మహిమపరచాలి అనే కోరిక నాలో ఉండాలి. I want to have the same Jesus in Finney or so and so who has given him victory. I also want to have that victory. ఉదాహరణకి గొప్ప దైవజనుడైనటువంటి చార్లెస్ స్పర్జన్ లాంటి వాళ్ళు, ఇక్కడ కూడా మరొక బ్రదర్ ఫిన్నీ ఉన్నారు. ఆ ఫిన్నీ కాకుండా మరొక I'm nowhere near that church. ఫిన్నీ లాంటి జీవితం నాకు ఉండాలి అని కోరుకోవాలి. And we should have such a desire. Lord, my light should shine that people would see and glorify the Father, Lord. కాబట్టి నా జీవితాన్ని ఇతరులు చూచి వాళ్ళు మీకు దానికి సంబంధించినటువంటి క్రెడిట్ లేకపోతే మిమ్మల్ని మహింపరచాలి అనే కోరిక కలిగి ఉండాలి. Verse 15. 15వ వచనం. Does anyone light a lamp and put it under a basket and put it but on the lampstand, and it gives light to all who are in the house? మత్తయి సువార్త 5:15. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారికి అందరికి వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. So God's desire is to put us on the lampstand to the world. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి మనము ఎత్తుగా కనిపించాలి, ఇతరులకి తేటగా కనిపించాలి, ఆయన మహింపరచడానికి ఆయన ఉద్దేశం. So we saw that we can see God when we are pure in heart. కాబట్టి మనము మన హృదయంలో ఆ పరిశుద్ధత లేక ఆ పవిత్రత మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ప్రభువుని మనం స్పష్టంగా చూడగలం. And Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వద్దాం. Before we go to chapter 6, we have to come to chapter 5. ఈ యొక్క 6 రాకముందు 5లోనే మరొక మాట చూద్దాం. So we saw chapter 5. ఇప్పుడు 5వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. And we saw that we have to be light on the lampstand. We cannot be hidden. ఆ దీపస్తంభం మీద ఆ వెలుగు ఇవ్వాలి అంటే అర్థం ఏంటంటే, మనము రహస్యంగా ఉండకూడదు, మనం దాచబడి ఉండకూడదు అని. That people should see our good works. కాబట్టి మన యొక్క సత్క్రియలు అనేది ఇతరులకు కనిపించాలి అనే ఉద్దేశంతో ఈ దీపస్తంభం గురించినటువంటి అభివర్ణన ఉంది. So that is the foundation. కాబట్టి ఇది పునాది లాంటి సత్యం. On that foundation he says in chapter 6. అయితే ఈ పునాది లాంటి సత్యానికి కొనసాగింపుగా అధ్యాయం 6, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కొనసాగింపు ఉంది పునాదికి. Now see the beautiful balance that Jesus is bringing. కాబట్టి ప్రభువు యొక్క మాటల్లో చక్కటి సమతుల్యత అనేది ఉంటుంది. Verse 1. మొదటి వచనం. Beware of practicing your righteousness before men to be noticed by them. చూడండి, మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడండి అనేది మరొక తలంపు. Stop living before men. మనుషులు ఎదుట జీవించటం మానండి. Desire people to see your good works. అయితే చూడండి, మనుషులు మీ సత్క్రియలు చూడాలి అనేది ఒక తలంపు. But stop living before men. అయితే మనుషులు ఎదుట మాత్రమే మీరు జీవించకూడదు అనేది మరొక తలంపు. So even when I'm among people, I live before God. చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తారు, కానీ అయితే మన ఎక్కువ కేంద్రీకృతమైనటువంటి విషయం ఏంటి అంటే, దేవుని ఎదుట నేను జీవిస్తున్నాను అని ఎరుకలో మనం జీవించాలి. Verse 4. 4వ వచనం. Your Father who sees what is done in secret will reward you. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. Verse 6. 6వ వచనం. Pray to your Father who is in secret, and your Father who sees what is done in secret will reward you. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి
తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. Verse 18. వచనం 18. But by your Father who is in secret, and your Father who sees what is done in secret will reward you. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. And now tell me, where is the Father? ఇప్పుడు చెప్పండి, ఇంతకు He's in తండ్రి ఎక్కడున్నాడు? where is the Father? ఎక్కడా? He's in the secret. ఎక్కడ అంటే వాక్య వెలుగులో చూస్తే రహస్యమందు ఉన్నాడు. He's in the secret place where nobody is watching us. ఎంత రహస్యము అంటే మనం ఎవ్వరూ కూడా సమీపించలేనంత రహస్యంలో ఉన్నాడు. He's in the secret place when nobody is watching us, what I'm doing in my mobile. కాబట్టి మరి నేను నా మొబైల్లో ఏం చూస్తున్నానో గమనించినంత, what kind of conversation I'm having with my wife when nobody from the church is there. చూడండి, సంఘం ఎదుటి లేనప్పుడు నా భార్యతోటి నేను ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నాను, ఎటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాను, ఇవి ఇట్లా Learning to live in the secret place before God. కాబట్టి మరి దేవునికి మనం రహస్యంగా ఉంచాలి అనుకుంటున్నామయ్యా అనే విషయాన్ని మాటని, Learning to live before God's face alone. లేకపోతే దేవుని యొక్క సముఖంలో మనం జీవించాలి అని ఆశపడుతూ ఉన్నాము. Desiring to be approved and accepted by God alone. దేవుని ద్వారా మాత్రమే మన జీవితం మొత్తం కూడా ఆమోదించబడాలి, మన మాటలు మన యొక్క క్రియలు ఆమోదించబడాలి అనే ఆశ నీలో ఉన్నదా? So when I'm in the secret place I can see. కాబట్టి మరి రహస్యమందు నేను ఎలా ఉండగలను? ఆయనకి మరుగై I can see God. కాబట్టి అలా లేనప్పుడే నేను దేవుణ్ణి చూడగలను. When nobody's watching, how I'm getting angry with my wife. చూడండి, సంఘంలో ఎవ్వరూ లేరనుకోండి, సహోదరులు, నేను నా భార్య మాత్రమే ఇంట్లో ఉన్నాం. అప్పుడు నా భార్య మీద నా కోపాన్ని నేను ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఎవరు చూస్తున్నారు? And I want to turn to Isaiah chapter 42. ఇప్పుడు యెషయా గ్రంథం 42వ అధ్యాయానికి వద్దాం. యెషయా గ్రంథం 42. యెషయా 42. Here we read about, it tells about Jesus. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గురించినటువంటి ప్రవచనం ఉంది. Verse 2. 2వ వచనం. We read, he will not cry out or raise his voice, nor make his voice heard in the street. అతడు కేకలు వేయుడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. And his voice is not heard in the streets. కాబట్టి ప్రభు యొక్క కంఠస్వరం వీధిలో వినపడనీయడు. He's not raising his voice. అంటే తను పెద్ద స్వరముతోటి వీధుల్లో వినపడేటట్లుగా ఆయన మాట్లాడడు. So when I newly got married, నేను నా వివాహమైనటువంటి తొలి దినాల్లో, initial days we had frictions. అప్పుడు భార్యాభర్తలు అయినటువంటి నాకు నా భార్యకి మధ్య కొన్ని చిన్న మనస్పర్ధలు, చిన్న తగాదాలు లాంటివి ఉండేవి. And neighbors were all Christians. Opposite door, first floor, everywhere we had Christian families. నా ఇరుగు పొరుగు వారంతా కూడా క్రైస్తవ కుటుంబాలకు చెందినటువంటి వారు. So sometimes when argument comes in the hall, మరి చూడండి, మా గృహంలో హాల్లో ఒక్కోసారి మాకు వాద వివాదాలు జరిగాయి, వాదం పెరిగేది. I used to pull my wife, come we'll go to the bedroom and talk. కాబట్టి అప్పుడు నేను నా భార్యని మరి మనం ఆ గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందామని అట్లా తీసుకువెళ్ళేవాడిని. Do you think Jesus was like that? చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు అలా ప్రవర్తిస్తాడా? No, we should not talk in the streets. People are hearing, come we'll go to the bedroom and talk. కాబట్టి ఇక్కడ ప్రజలు మనల్ని గమనిస్తారు, మన స్వరం వింటారు, మన పరువు పోయిద్ది, లోపల మాట్లాడుకున్నాం, వాళ్ళు ఎవరు వినకుండా అట్లా ప్రభు ప్రవర్తిస్తాడా? Then I learned like this, like okay, it's not that street. అప్పుడు నేనేం నేర్చుకున్నా అంటే, ఈ వీధుల్లో దాని గురించి వాళ్ళు వినపడకుండా ఉండటానికి కాదు. It's not even going into the bedroom and having argument. కాబట్టి బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేయటం కూడా కాదు. And I saw like this, his street was this. చూడండి, వీధిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరం ఎలా ఉంటుందంటే ఏమీ కూడా వినపడదు. 2-lane road, highway. అది హైవే లాగా ఉంటుంది, 2 వరుసల హైవే లాగా. His voice was not even coming here. కనీసం ఆయన యొక్క స్వరంలో నుంచి మాట కూడా ఏమీ వినపడదు. Not here. ఎక్కడా కూడా వినపడదు. So I was praying and I thought, okay, now I have come to this place. కాబట్టి నేను ప్రార్థన చేసుకొని మరి ఆ స్థితిలోకి రావాలి అనే ప్రార్థన నేను చేసుకున్నాను. Okay, nothing is coming out. అయ్యా, ఇప్పుడు నా నోట్లోంచి మాట బయటికి రావట్లా. Become Sadhu Sundar Singh now. ఇప్పుడు నేను సాధు సుందర్ సింగ్ లాగా మారిపోయాను.
But then God showed me అయితే దేవుడు అలా చూపించాడు. our spiritual mouth is not here. అయితే ప్రభు చూపించిన మరొక సత్యం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి నోరు ఇక్కడ లేదు అని చూపించాడు. Our spiritual streets are not here. అదేవిధంగా ఆ ఆత్మ సంబంధమైనటువంటి వీధులు ఇక్కడ లేవు అని చూపించాడు. Our spiritual streets is in the heart. అయితే మన హృదయంలోనే ఆత్మ సంబంధమైనటువంటి వీధులు ఉన్నాయి అనేది చూపించాడు. Our spiritual mouth is in the heart. అదేవిధంగా ఆత్మ సంబంధమైన నోరు మన హృదయాంతరంగమే అనే సత్యాన్ని కూడా ప్రభువు నాకు చూపించాడు. Sometimes you remember this, when we have this indigestion, like you will feel like throwing out, puking. ఎప్పుడైతే మనకి అజీర్ణం అవుతుంది అనుకోండి, తిన్నది అరగట్లేదు అనుకోండి, అప్పుడు వాంతి రూపంలో ఒక్కొక్కసారి బయటకు రావచ్చు. In our unconverted days, in the beginning of life, you could have vomited. కాబట్టి ఏదైతే come out. ఏ ఆహారాన్ని అయితే మనం లోపలికి పంపించామో ఆ ఆహారం లోపల సరిగా జీర్ణం కాకపోతే అది తిరిగి నోటి ద్వారా వాంతి రూపంలో బయటికి విసర్జించబడుతుంది. That's one level of life. అది ఒక రకమైనటువంటి జీవితం. The second life, మరో రకమైన జీవితం ఎలా ఉంటుంది అంటే it's coming up to here. ఇది గొంతు దాకా వచ్చి I'm closing my mouth, నా నోటిని మూసుకుంటే pull it back again. అది తిరిగి లోపలికి వెళ్తుంది. That's another level of life. అది జీవితంలో మరొక కోణం. But God wants to bring us to another place. అయితే దేవుడు ఇట్లా ఉండాలని కోరుకోవట్లేదు, మరొక నూతనమైనటువంటి విధానంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. Where there is no kadamuda in our stomach. కాబట్టి లోపల గడబిడ లేకుండా మనం మరి ఆరోగ్యకరమైనటువంటి విధానంలో ఉండాలి. Whenever we are provoked, there is lot of kadamuda in our stomach. చూడండి, ఎప్పుడైతే మనం రెచ్చగొట్టబడతామో మరి ఆయా పరిస్థితుల ద్వారా, వ్యక్తుల ద్వారా, అప్పుడు మనం గడబిడ మన లోపల మొదలైంది. We know we have lot of acids inside. మనకు తెలుసు మన కడుపు లోపల చాలా రసాలు లేకపోతే చాలా యాసిడ్స్ ఉత్పన్నం అవుతూ ఉంటాయి. In our flesh also, in our spiritual flesh also, there is acid boiling inside. మన యొక్క శరీరంలో ఆ యాసిడ్స్ అనేది ఉడుకుతూ ఉంటాయి. But God gives pantoprazole. అయితే దేవుడు ఒక టాబ్లెట్ రూపంలో మరి దాన్ని నెమ్మదింప చేస్తాడు. His grace, ఆ టాబ్లెట్ ఏంటి అంటే దేవుని యొక్క కృప, His life, అదేవిధంగా దేవుని యొక్క జీవం, His gentleness, అదేవిధంగా ప్రభు యొక్క సాత్వికత, His long suffering, ఆయన దీర్ఘశాంతం, His perseverance, అదేవిధంగా ఆయన యొక్క సహనం, His self control, ఆయన యొక్క ఆశానిగ్రహం. and He thoroughly cleanses. కాబట్టి ఇవన్నీ ఈ టాబ్లెట్ నా లోపలికి పంపించినప్పుడు, నా అంతరంగంలోకి పంపించినప్పుడు, నా ఆత్మలోకి పంపించినప్పుడు నా అంతరంగం నిమ్మళంగా ఆరోగ్యకరంగా ఉంటుంది. Now there is no more vomit. అప్పుడు ఇంకా అరకపోవటం ఉండదు, ఇంకా వాంతి వచ్చేది అసలే ఉండదు. And really God can do that to us, brothers. కాబట్టి దేవుడే మన ఆత్మల్లో ఈ కార్యాన్ని జరిగిస్తాడు. He has helped me to taste a little bit of that. కాబట్టి నేను మరి దాన్ని కొంత రుచి చూచాను. And He's able to do that for all of us. కాబట్టి నా జీవితంలో చేసినటువంటి ప్రభువు మీ అందరి జీవితంలో కూడా ఆ కార్యాన్ని తప్పక చేయగలడు. And this light people around me should see and glorify the Father. కాబట్టి ఈ వెలుగు మన చుట్టుపట్ల ఉన్నటువంటి వారందరూ చూచి తండ్రి అయిన దేవునికి మహింపరుస్తారు. This should attract people to come to Jesus. కాబట్టి ఈ విధానం అనేది ఏం చేస్తుందంటే వారిని ఆకర్షించి వారిని ప్రభు చెంతకు వచ్చేటట్లు చేస్తుంది. And finally I want to let's turn to I want to show a verse from Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం verse 14 and 16. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. Read, brother. ఫిలిప్పీ పత్రిక 2:14 చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన దేవుని కుమారులు అగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనపడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. Verse 15 we read like this. God wants us to be children of God above reproach in the midst of crooked and perverse generation, among whom you appear as lights in the world. కాబట్టి మూర్ఖమైన వక్రజనం మధ్య
మన జీవన విధానం ఎలా ఉండాలో ఈ వచనం తేటతెల్లం చేస్తుంది. So Paul says in 1 Corinthians 11, he says, be imitators of me as I imitate Christ. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు ఆత్మ ద్వారా ఈ విధంగా తన జీవితాన్ని మాదిరిగా చూపించి హెచ్చరించాడు. Follow me as I follow Christ. నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను కాబట్టి ఇప్పుడు నన్ను చూచి నా పోలిక ప్రకారం నడుచుకోండి. And Paul saw this in Jesus. ఇది పౌలు మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును చూచాడు. Jesus was the light of the world. యేసుక్రీస్తు ప్రభువును ఎలా చూచాడు అపోస్తలుడైన పౌలు అంటే లోకానికి వెలుగుగా చూచాడు. And I am going to be light of the world. Like అదే విధంగా Jesus. యేసు ప్రభు ఎలా లోకానికి వెలుగు అయ్యాడో నేను కూడా లోకానికి వెలుగు అయ్యాను And అని చెప్తూ ఉన్నాడు. And he's telling everybody, says, you be the light of the world. తాను లోకానికి వెలుగయిన తర్వాత మీరు కూడా లోకానికి వెలుగు అవ్వండర్రా అని ప్రజలకు ఉద్బోధించాడు. Above any reproach. ఏమాత్రం కూడా వెలుగయ్యే క్రమంలో మీలో సడుగు ఉండకూడదు, మీలో సంశయము ఉండకూడదు అని ఉద్బోధించాడు. Be blameless and innocent. కాబట్టి మీరేమీ కూడా అపరాధంగా ఉండకుండా నిరపరాధులుగా, నిష్కలంకులుగా, కలంకము లేని వారిగా, అపరాధ రహితులుగా మీ జీవితం ఉండాలి అని కోరుకున్నాడు. Like we heard in the previous session, do all things without grumbling and disputing. Verse 14. కాబట్టి మీ జీవన విధానం ఎలా ఉండాలి అంటే మీరు సమస్త కార్యాలు ప్రభు నిమిత్తం ఎలా చేయాలి అంటే సణుగులు మానాలి, సంశయాలు మానాలి, అనుమానాలు మానాలి, అలా మీ జీవిత విధానం ఉండాలి అని చెప్పాడు. So now we saw about living in light, ఇప్పుడు మనం వెలుగులో జీవించటం అంటే ఏమిటో చూచాము. being the light of the world. లోకానికి వెలుగుగా ఎలా ఉండాలో చూచాము. So there is one test how we can make sure we are walking in the light. ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే మనం నిజంగా వెలుగులోనే నడుస్తున్నామా అన్నదానికి ఒక సవాలు ఉన్నది, ఒక ప్రశ్న ముందు ఉన్నది. 1 John chapter 1. First John verse 1, chapter 1. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. I'm reading verse 6. 6వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:6. If we say that we have fellowship with him and yet walk in darkness, we lie and do not practice the truth. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధము ఆడుచు సత్యమును జరగింపకుందుము. I can keep telling my heart is pure, God knows me, I'm living before God. ఉదాహరణకి ఇట్లా చెప్పుకున్నారు అనుకోండి, ఎవరైనా ఒక సహోదరుడు, నేను కానీ ఒక సహోదరుడు కానీ, ఎలా అంటే ప్రభువుని నేను కలిగి ఉన్నాను, నా జీవితం ప్రభువుకు తెలుసు అని చెప్పుకున్నాం అనుకోండి. Verse 7 we read like this. If you walk in light as he himself is in the light, we have fellowship with one another. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. One test of walking in the light. అయితే వెలుగులో నడవటానికి ఒక పరీక్ష ఏమిటి అంటే what's the test of walking the light? ఆ పరీక్ష ఏమిటి? వెలుగులో మనం నడుస్తున్నామా లేదా అన్నదానికి ఒక పరీక్ష ఉన్నది. ఏంటి చెప్పండి ఆ పరీక్ష? ఈ వాక్య వెలుగులో Fellowship. కాబట్టి దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. Let us ask ourselves how much we long to fellowship with our brothers and sisters. చూడండి, దేవునితో సహవాసం కలిగి ఉన్న మనము ఇతర తోటి సహోదరులు సహవాసం కలిగి ఉండాలి అనే బలమైనటువంటి అపేక్ష మనలో ఎంతమందికి ఉన్నది? Hello brother, please come to church. సహోదరుడా, సంఘానికి రా. Hello brother, please come to this prayer. మరి ప్రార్థనా కూడికి రా సహోదరుడా. Somebody has to always pull us. Young people, you can ask. Somebody has to always ask us to come, means maybe we are not walking the light. చూడండి, ప్రతిసారి కూడా మీకు ఫోన్ చేసి సహోదరుడా ఆ కూడుకుందిరా, ఈ కూడుకుందిరా అని తరచుగా మిమ్మల్ని అడుగుతున్నారు అనుకోండి. దాని అర్థం ఏంటంటే మీకు స్వతహాగా మరి సహోదరులతోటి సహవాసం చేయడానికి అంత ఆసక్తి లేదు అనేది చూపిస్తూ ఉంది. And if we verse 2nd chapter, 2వ అధ్యాయం verse 6, 6వ వచనం, 2:6 అదే పత్రిక. The one who says he abides in him ought himself to walk in the same manner as he walked. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తాను నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. And verse 9, 9వ వచనం. the one who says he is in the light
and yet hates his brother is in darkness until now. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. Verse 10, the one who loves his brother abides in the light. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. Maybe I may not want to walk with the brother because he's maybe he is pointing out some sin in my life. చూడండి, నేను పలానా సహోదరుడితోటి సహవాసం చేయటానికి నేను ఇష్టపడలేదు. కారణం ఏమిటి అంటే, దానికి హేతు ఏమిటి అంటే, నా జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని అతను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు కాబట్టి అతనితో సహవాసం చేయడానికి నేను ఇష్టపడటం లేదు. He is correcting something in my life and I don't want to go near him. చూడండి, నా జీవితంలో మరి సరి చేయాలి, నన్ను సరిదిద్దాలి అని అతను ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను చేసే ఆ ప్రయత్నం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సహవాసం చేయటానికి వెనకడుగు వేస్తూ ఉన్నాను. So that is also one form of hating your brother. ఇది దేన్ని చూపిస్తూ ఉంది అంటే, మరి నువ్వు వేసే వెనకడుగు ఆ సహోదరుడిని మరో రూపంగా నువ్వు ద్వేషిస్తూ ఉన్నటువంటి ద్వేషానికి అది మరో రూపం కావచ్చు కదా. He is walking in light and I don't want to go to him because అంటే దాని అర్థం ఏంటంటే, తను దేవుని యొక్క ఆ వెలుగులో నడుస్తూ ఉన్నాడు, నువ్వు ఆ వెలుగులో నడవటానికి ఇష్టపడలేదు. because I am walking in darkness. ఎందుకంటే నీవు ఆ చీకటిలో ఉన్నావు. And verse 11 he says, తర్వాత 11వ వచనంలో ఇలా చెప్పబడింది, but the one who hates his brother is in the darkness and walks in darkness and does not know where he is going because the darkness has blinded his eyes. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు, చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేస్తుంది కనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. When we are walking in darkness, we won't know where we are going to stumble and fall, which pit we are going to fall into. చూడండి, మనం గనక చీకటిలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ చీకటి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో దాని గమ్యమేంటో మనం ఎరగము, ఆ గుంటలో పడిపోతాం. Once myself and Brother Calvin were driving in a very dark road. ఒకసారి సహోదరుడు క్యాల్విన్ మరి తన కారుని ఒక చీకటి కలిగినటువంటి ఆ రోడ్లో నడిపిస్తూ ఉన్నాడు. One stretch it was like a forest and everywhere it's covered by tree. మరి అది అరణ్య ప్రాంతం, అంతా కూడా చెట్లు చేమలతో నిండి ఉంది. We turned off the light. మేము అక్కడ ఆ లైట్ ని ఆపాము. I have never seen such a darkness in my life. అప్పుడు కటిక చీకటి ఉంది. అంత కటిక చీకటి నా జీవితం అంతట్లో నేను ఎప్పుడు కూడా చూచి ఉండలేదు. We are not able to see, almost we are very close, we are not able to see each other's face. చూడండి, మేము ఎంతో పక్క పక్కన ఉన్నప్పటికీ కూడా ఆ సహోదరుడి ముఖమే నాకు కనపడలేదంటే అది ఎంత చెమ్మ చీకటో మీరు అర్థం చేసుకోండి. Spiritual darkness is like that. Where Jesus is not there, it's so dark. అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి చీకటి కూడా అంత చిక్కటి చీకటిగా ఉంటుంది. ఆ చీకటిలో ఏమాత్రం కూడా ప్రభు యొక్క ముఖ దర్శనం, స్వరూప దర్శనాన్ని మనం గాంచలేము. So one mark that I am walking with Jesus is I will seek fellowship with brothers. కాబట్టి నేను యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తున్నాను అంటానికి కనపడే ఒక చక్కటి రుజువు ఏంటి అంటే, తోటి సహోదరులతోటి సహవాసం చేయాలనే ప్రగాఢమైనటువంటి వాంఛ అది మనసులో ఉద్భవిస్తుంది. I want to close with this verse 7. ఇప్పుడు 7వ వచనంతో First chapter verse 7. 1:7 యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంతో ముగిస్తాను. Now I was thinking this verse should have been written like this. నేను ఇలా అనుకున్నాను, ఈ వచనం ఇలా రాసి ఉండాల్సింది అని. The blood of Jesus his son will cleanse us from all sin. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుంది. Then we can have fellowship with one another. తద్వారా మనము తోడి సహోదరులతోటి సహవాసం కలిగి ఉంటాము అని. But it's not written like that. కానీ అలా లేదు ఇక్కడ రాయబడిన మాట. Some sins inside of us will come outside, that like we heard yesterday, vipers will come only when two are walking together. చూడండి, అది ఎలా ఉంటుందంటే, రాత్రి ఆ ఫైర్లో మనం చూసినట్లుగా ఎప్పుడైతే సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, సహోదరులతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి మరి క్రీస్తు రాహిత్యమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి స్వరూప స్వభావాలు బయటికి సర్పాల వలె బుసలు కొట్టుకుంటూ అవి బయటకు వస్తాయి. ఆ విషయాన్ని మనం నిన్ను చూచాం. God has given my wife, God has given brothers in the church so that I can see where and all I'm unchrist-like and I can cleanse myself. నేను నా భార్యను కలిగి ఉన్నాను, అదేవిధంగా నేను సంఘంలో సహోదరులను కలిగి ఉన్నాను. వీరితోటి నేను జీవిస్తూ ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి మరి ఆ సర్పాలు, లేకపోతే శరీర సంబంధమైనటువంటి స్వభావం అనే సర్పాలు బయటికి తొంగి చూచే క్రమంలో వాటిని సరిదిద్దుకునేవాడిని. And finally I want to say about how Jesus was able to forgive. చివరిగా
ఒక మాట మీతో పంచుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎలా క్షమిస్తాడు అని. You know, we read in Philippians like this. ఫిలిప్పీలకి రాసిన పత్రికలో ఈ మాట ఉన్నది. ఫిలిప్పీ పత్రిక We read that, verse 6, chapter 2, verse 6. 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. Though he existed in the form of God, he did not regard equality with God, but he emptied himself, taking the form of a bond servant. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. And verse 8 we read, he humbled himself even on death on the cross. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. When Jesus was living in this world, he healed many sick people. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు అనేక మంది రోగుల్ని స్వస్థపరిచాడు. So he was saying, to many of them he said, you are forgiven. చాలా మందిని ప్రభు వారు క్షమించాడు. Go and sin no more, you are forgiven. నీ పాపాలు క్షమించబడ్డాయి, మరలా వెళ్ళి పాపము చేయకుము అని సెలవిచ్చారు. But when he went to the cross, అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మీదకి ఎక్కినప్పుడు, when he was hanging there on the cross, శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు, he had people who crucified him. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే శిలువ వేశారో వారిని ఉద్దేశించి Pharisees, Sadducees, all who hated Jesus were in front of him. పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారు యేసుక్రీస్తు ప్రభువుని ఎంతగా ద్వేషించారో మనం ఎరుగుదుము. And he did not say, you are forgiven. అయితే అక్కడ మీరు క్షమించబడ్డారు అనలేదు. He did not say he is forgiven. కాబట్టి మీరు క్షమించబడ్డారు అన్నారా? What did he say? అయితే ప్రభు ఏం చెప్పాడు? Father, తండ్రి, forgive them, for they do not know what they are doing. వారేం చేయుచున్నారో వారు ఎరుగురు కనుక వారిని క్షమించు అని వారితో అనలేదు, కానీ పరలోకపు తండ్రితోటి ప్రార్థనాపూర్వకంగా చెప్పాడు. He literally became a slave on the cross. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద ఏ స్వరూపంలో ఉన్నారు అంటే దైవ స్వరూపంలో కాదు, కానీ ఒక దాసుని స్వరూపంలో ఆ శిలువ మీద వేలాడుతూ వచ్చాడు. Lord, I am hanging here as a slave, కాబట్టి and I don't even have the right to forgive. ఒక దాసుని వలె నేను ఈ శిలువలో వేలాడుతూ ఉన్నాను ప్రభువా, ఇది నీ చిత్తం తండ్రి. అయితే నేను క్షమించటానికి నాకు అర్హత లేదు దాసుని, కాబట్టి ఆ క్షమాపణ నీ నుంచే రావాలి అని దీన ప్రార్థన పరలోకంలో ఉన్న తండ్రికి చేశాడు. I have no rights to say you are forgiven. కాబట్టి నీవు క్షమించావు అని వాళ్ళకి చెప్పటానికి నాకేమాత్రం కూడా అర్హత లేదు అన్నంత దీనత్వాన్ని ధరించుకున్న ప్రభువుని మనం చూస్తూ ఉన్నాం శిలువలో. I have already become a nobody. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని అంటే పూర్తిగా సున్నాలో చుట్టబడినటువంటి వాడను. There is only one person who can forgive now. కాబట్టి ఇప్పుడు క్షమించాలంటే ఒకే ఒక వ్యక్తి క్షమించాలి. Father, you alone can forgive. కాబట్టి కేవలం పరలోకమున్నటువంటి నీవు మాత్రమే వీరి యొక్క పాపాలన్నింటినీ క్షమించగలవు. Whenever you find it difficult to forgive others, ఎప్పుడైతే మనం ఇతరులను క్షమించడం కష్టమవుతుందో, we have not become slaves. మనము దాసులం కాలేదు, ఇంకా మనం దాసుని స్వరూపం ధరించుకోలేదు, ప్రభు పోలికలోకి ఇంకా రాలేదు అని అర్థం. Lord, help me to forgive. I'm sitting on a throne and saying, Lord, help me to forgive. I'm forgiving you. చూడండి, నీవు క్షమించు ప్రభువా, నేను కూడా క్షమించాను అన్నట్టుగా ఏదో సింహాసనం మీద కూర్చున్న అధికారం ఉన్న వాళ్ళ వలె ప్రభు మాట్లాడలేదు సుమండి. No, I have become a zero on the cross. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో ఎంతో సున్నాగా అయిపోయాడు, ఎంతో దాసుడుగా అయిపోయాడు. All are carrying the cross, denying ourselves should lead to that Calvary. కాబట్టి మనమందరం కూడా మన అనుదిన జీవితంలో మనల్ని మనం ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని ప్రభువుని అలా ఆ పోలికలో, ఆ స్వరూపంలో, ఆ స్వభావంలో అలా మనం వెంబడించాలి ఆత్మీయ జీవితంలో. To the point of death, he became a bond slave. కాబట్టి మరణం పొందినంతగా దాసుని స్వరూపం ధరించిన ప్రభు పోలికలోకి మనం వచ్చేలాగున మన జీవితం రూపుదిద్దబడాలి. As Jesus is, so are we in this world. కాబట్టి ఆ విధంగా ప్రభు ఈ భూమి మీద జీవించాడు. We'll just see these two pictures. ఇప్పుడు రెండు చిత్రాలని మనం చూద్దాము. So one is a lighthouse. One's a picture of a lighthouse. So you have heard about lighthouse? మీరు లైట్ హౌస్ ఎప్పుడైనా చూచారా, విన్నారా? Children can say, what's the use of lighthouse? లైట్ హౌస్ ఎలా ఉంటుంది చెప్పండి. బీచ్ కి సమీపంలో ఉంటుందని. Night times when the boats don't know where to go.
రాత్రి వేళ ఆ యొక్క Fishermen. ఆ షిప్లు ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ గా గమనిస్తానో లేకపోతే దరి చేరటానికి వీలుగా. And lighthouse is there on the shore. కాబట్టి వాళ్ళకి చక్కటి దరి చేర్చడానికి ఒక సంకేతంగా ఆ లైట్ హౌస్ ఎత్తుగా నిర్మించడం జరుగుతుంది. And when people in the middle of the darkness in the boat, when they see that light, అంటే బోట్ లో ప్రయాణించే ఆ నావికులు చీకట్లో ఉన్నప్పుడు వారికి ఆ వెలుగు, ఆ లైట్ హౌస్ లో ఉన్న వెలుగును బట్టి వారు ఆ దరికి సమీపంగా వస్తున్నారు అని వాళ్ళు తెలియజేసుకుంటారు. and when they see that light, ఆ లైట్ చూడండి, they can come to the shore. అది ఆ సమీపానికి వస్తుంది. If any one of us is living in darkness, కాబట్టి అంత సమీపానికి వస్తున్నప్పుడు ఎవరైనా ఆ వెలుతురులో చీకటి జీవితాన్ని జీవించలేరు. let's come to Jesus, who is the true light. కాబట్టి ఈ దీపస్తంభం మీద ఆ దీపం ఎలా ఉందో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. And Jesus has called each one of us to be light of the world like this. అదే విధంగా మనం కూడా ఈ దీపస్తంభం మీద దీపం ఎలా ప్రజ్వరిల్లుతూ ఉందో అలా మనం కూడా ఈ దీపస్తంభం మీద మన జీవితాలు ప్రకాశమానంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. For all those who are living in darkness in this world, కాబట్టి ఈ లోకం అనేది చీకటి లోకం. ఈ చీకటి లోకంలో ఈ వెలుగు అవసరం. they can see my light and they come to the shore and glorify the Father. కాబట్టి ఇప్పుడు నీకు నాకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే మనము ఈ ఎత్తైనటువంటి ఈ దీపస్తంభం మీద పెట్టబడినటువంటి దీపం వలె ఉండి ఇతరులకి మనం వెలుగిచ్చి వారిని చక్కటి దారికి, చక్కటి మార్గానికి మళ్లించే వరంగా మన జీవితాలు అలా ఉండాలి. So we are all light like this, one light like this. ఇది పాతకాలపు మరి వెలుతురునిచ్చే ఒక దీపం. We don't put it under some box and hide it. కాబట్టి దీన్ని ఏదో ఒక పెట్టి కింద పెట్టో, ఒక మంచం కింద పెట్టో దీన్ని మూసివేయము. But it needs to be, the light needs to be seen everywhere. యా, దీపం యొక్క ఉద్దేశం ఏంటి, దీపం యొక్క వెలుగు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే అది అందరికీ కూడా కనిపించి అందరికీ కూడా అది మార్గనిర్దేశనం చేయాలి అనే ఉద్దేశంతో దీపం ఉంటుంది. But as it keeps burning, అయితే ఆ దీపంలో ఒత్తి చూడండి, అది వెలుగుతూ ఉంది. we can, as it keeps burning, you can see కాబట్టి ఆ ఒత్తి వెలుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రకాశం వస్తూ ఉంది. slowly some stains cover the glass. చూడండి, అది ప్రకాశం ఇస్తూ ఉన్నప్పుడు ఈ గ్లాస్ మీద కొంత మరక కూడా ఏర్పడటం జరుగుతుంది. ఒక మరక. If it is completely stained with this dust, అయితే అది సమయం గడిచే కొద్దీ అది పూర్తిగా మసకబారుతూ ఉన్నట్టే, నల్లబడుతూ ఉంటే it cannot show light. అయితే ఆ మసకబారినటువంటి ఆ ప్రాంతంలో ఇది సరిగా ప్రజ్వలించి ఆ వెలుతురుని ఇవ్వలేదు సరిగా. So to be a light, I have to keep cleaning myself. అయితే నేను నిరంతరం కూడా నా వెలుగుని మరి కనిపించేలాగా ప్రజ్వలిల్లాలి అంటే నాలో ఉన్నటువంటి ఈ యొక్క డార్క్ స్పాట్ ఏదైతే ఉందో ఈ మలినాన్ని నేను అప్పుడు పరిశుద్ధపరచుకుంటూ శుద్ధీకరించుకుంటూ ఉండాలి. I hope none of us will forget this lesson that we learned today. కాబట్టి ఇప్పుడు సోదాహరణంగా వివరించినటువంటి ఈ ఉదాహరణ ద్వారా వివరించినటువంటి ఆత్మీయ సత్యాన్ని మీరు బహుశా భవిష్యత్తులో మర్చిపోరు అని నేను ఆశిస్తూ ఉన్నాను. And ask God to fill us with the Spirit so that we can be shining lights and witnesses in this కాబట్టి world. మన ఆత్మీయ జీవితంలో ఈ భూమి మీద చీకటి లోకంలో ప్రకాశించే ఒక జ్యోతుల వలె మన జీవితాలు ఉండాలి అని ప్రార్థన చేసుకుందాం. Very much blessed by what Finney brother shared. ఇప్పటి వరకు ప్రియ సహోదరుడు ఫిన్నీ చెప్పినటువంటి మాటల ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. He spoke about being pure in heart and being a light in this world. పరిశుద్ధ హృదయం గురించి, అదేవిధంగా ఈ లోకానికి వెలుగుగా ఉండటం గురించినటువంటి కొన్ని విషయాలు బ్రదర్ పంచుకున్నారు. So as we keep cleansing ourselves, the light that the Lord has given us will become brighter and brighter as the days go by. కాబట్టి మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటూ ఉన్న క్రమంలో దినం కూడా మనం ఈ లోకానికి వెలుగుగా ఉంటాము. So the verse that I'm reminded of is in Proverbs chapter 4 verse 18. Proverbs 4. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం అనే మాటని మనం చూద్దాం. సామెతలు 4:18. By faith we can all claim this verse in our lives from today. కాబట్టి విశ్వాసంతో ఈ మాటని మనం అందరం కూడా ఎత్తిపట్టుకొని ఈ వాగ్దానాన్ని చేతపట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. The path of the righteous is like the light of dawn that shines brighter and brighter until the full day. పట్టపగలు అగు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. That means if I'm righteous, if I'm faithful in cleansing myself, my tomorrow will be brighter than today. ఉదాహరణకి
నేను వెలుగుతూ ఉంటే నా రేపు ఈ రోజు కంటే అది ఎంతో ప్రకాశమానంగా ఉంటుంది. What an exciting life, dear brothers, that is. ఇది చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయము కదా. That means every day as I live on this earth, I'll be able to see God more, I'll be able to exhibit His characters more, and I'll become more and more like Jesus. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా ఇంకా అంతకంతకు ప్రభు సారూప్యంలోకి ఉండి ప్రకాశించడం అనేది జరుగుతుంది. Let us have this longing, Lord, as Jesus was, so are we in this world. Let's have this as our goal. కాబట్టి అంతకంతకు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం ధరించడానికి, మనలో ఆ స్వభావం రావటానికి మనం అంతకంతకు ఆశ కలిగి ఉండాలి, తృష్ణ కలిగి ఉండాలి. We all know that in English there is a Bible translation called the Living Bible. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఒక తర్జుమా ఉంది. ఆ తర్జుమా పేరు ఏంటి అంటే లివింగ్ ట్రాన్స్లేషన్, లివింగ్ బైబిల్ అని. You know, there is another type of Living Bible. అక్కడ ఆ లివింగ్ బైబిల్లో కూడా మరొక లివింగ్ బైబిల్ ఉన్నది తర్జుమా. That's what the Lord spoke to me so many years back, and it encouraged me. దానిలో నుంచి ఒక మాటతోటి ప్రభు నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచాడు. The other type of the Living Bible is me, is all of us sitting here. ఇంతకీ ఆ మరొక లివింగ్ బైబిల్ ఏంటి అంటే ఇక్కడ నిజంగా జీవించి ఉన్నటువంటి నేనే లేక నీవే. How is that possible? అది మనం లివింగ్ బైబిల్గా ఉండటం అనేది ఎలా సాధ్యపడుతుంది? Because when you go to your office or when you're walking on the road, you can't open the Bible and start preaching. చూడండి, ఈ బైబిల్, ఈ కనిపించే వస్తుపరమైనటువంటి బైబిల్, అక్షరపరమైనటువంటి బైబిల్ ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండదు. ఉదాహరణకి మనం ఆఫీస్లో ఉన్నప్పుడు ఇది మన చేతిలో ఉండకపోవచ్చు. అప్పుడు మనం ఎలా బైబిల్ని మనం బోధించగలం? But your colleagues in office or the people in your road or your neighbors can see your life and the way you talk, the way you conduct yourself. అప్పుడు మనం ఇతరులతోటి ఎలా ప్రవర్తిస్తున్నాం, వారితోటి ఎలా మెలుగుతూ ఉన్నాం, ఎలా మాట్లాడుతూ ఉన్నాం, మన యొక్క జీవన పద్ధతి ఎలా ఉంది అనేవి ఇవన్నీ కూడా ఇతరులు మనల్ని గమనిస్తూ ఉంటారు. And they will see what a different life it is when compared to the people around you. కాబట్టి ఇతరుల కంటే భిన్నంగా, ఇతరుల కంటే వ్యత్యాసంగా మనం ప్రభు ప్రమాణాలతో జీవించినప్పుడు ఇతరులు మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు యొక్క సువాసనతో వాళ్ళు ప్రభావితులు అవుతారు. And they will glorify the Father in heaven. తద్వారా క్రీస్తు సువాసన మన ద్వారా ప్రసరించడం వల్ల వాళ్ళు పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని వాళ్ళ అంతరంగంలో మహింపరుస్తారు. Dear young people, dear brothers and sisters, if we are not that living Bible in our workplaces or in our homes or in the neighborhood, we are a stumbling block to the people around us. ఒకవేళ మనం గనక అటువంటి క్రీస్తు సువాసన ఇచ్చే వారంగా మనం లేకపోతే, మనం పనిచేస్తున్న స్థలాల్లో కానీ, మన ఇరుగు పొరుగు వరకు కానీ మన జీవితం అలా ఆఘ్రాణించడానికి వీలుగా లేకపోతే మనం అడ్డు బండలుగా ఉన్నాము అని అర్థం. God wants to use us to pick them up from the bottomless pit they are in, but by our useless life we become a stumbling block to them. కాబట్టి ప్రభు వారిని అట్టడుగు స్థితి నుంచి లేవనెత్తడానికి ప్రభు ప్రయత్నిస్తూ ఉంటే మన జీవితం అనేది వాళ్ళకు అడ్డుబండగా మారేదిగా ఉంటుంది. When this became revelation to me, I moaned at home. దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క ప్రత్యక్షత నాకు ఇచ్చాడో నేను ఎంతగానో నా ఆత్మలో నలిగిపోయాను, ఎంతగానో నేను మూలుగుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. Lord, I don't want to be a stumbling block to the people I meet in office. ప్రభువా, నేను ఎవరికి కూడా నా ఆఫీస్లో పనిచేసే ఎవరికి కూడా నేను అడ్డు బండగా నేను ఉండకూడదు. I don't want to be a stumbling block to the neighbors who are around my house. అదేవిధంగా మా ఇంటి చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు వారికి నా జీవితం ద్వారా నేను వారికి అడ్డు బండగా ఉండకూడదు అని ప్రార్థించా. My only longing and my only desire is to keep cleansing myself every day, Lord. ప్రభువా, నాకు ఒక ఆశ ఉంది ప్రభువా, ఒకే ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే అనుదినం కూడా నా అంతరంగాన్ని నేను శుద్ధీకరించుకుంటూ నేను అడ్డుబండగా ఎవరికి ఉండకుండా ఉండాలనేదే నా కోరిక. Because you said in Proverbs 4:18 that my life every day will become brighter and brighter and brighter. నువ్వు చెప్పినట్లుగా సామెతల గ్రంథం 4:18 ప్రకారం నా జీవితం అంతకంతకు తేజరిల్లే ఆత్మీయ జీవితం నేను కలిగి ఉండాలి అనేది నా ప్రార్థన. If we have that desire, the Lord will help us. కాబట్టి ఇటువంటి ప్రార్థన, ఇటువంటి వేదంతో కూడినటువంటి అంగలార్పు నా అంతరంగాల్లో ఉన్నట్లయితే ప్రభు ఎంతగానో ఆ అంతరంగపు కేకను, ఆక్రందనను ఆయన విని సమాధానం ఇచ్చేవాడిగా ఉంటాడు. Let's not allow the devil to discourage us of our past. చూడండి, తర్వాత ఆ అపవాది చేసే మరొక మోసం ఏంటంటే మన యొక్క గత జీవితాన్ని చూపించి మనల్ని ఎంతగానో నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. This is something that I heard so many years back and it encourages me always. ఒక విషయాన్ని నేను చాలా సంవత్సరాల క్రితం విన్నాను. ఆ మాటలు నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ ఉంటాయి. If the devil reminds you of your past failures, ఒకవేళ అపవాది
నీ యొక్క గడిచిపోయినటువంటి దినాల్లో నీవు ఎదుర్కొన్నటువంటి వైఫల్యాలు, అపజయాలు, ఓటములు నీకు చూపిస్తూ ఉన్నాడు అనుకోండి. I like to tell it again. If he reminds you of your failures, అపవాది నీ యొక్క ఓటములు నీకు చూపిస్తూ ఉంటే you can remind him of his future, that he will be thrown into the bottom in the lake of fire. అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా, నేనేం చేయాలో తెలుసా? భవిష్యత్ కాలంలో అపవాది యొక్క స్థితి గతిని నువ్వు వాడికి చూపించాలి. And we, brothers and sisters, if we cleanse ourselves daily, we'll be with the Lord for eternity. కాబట్టి మనం మా అంతరంగంలో ఉన్నటువంటి మలినాలను ఎప్పటికప్పుడు మనం శుద్ధీకరించుకుంటూ నిత్యత్వం కూడా ప్రభువుతో ఉండటానికి మనం సిద్ధపడాలి. That is the longing of the Lord Jesus, that he wants us to be in eternity with him. కాబట్టి నిత్యత్వం కూడా మనం ప్రభు సముఖంలో ప్రభువుతో సహవాసం చేయటానికి మనం ఉండబోతూ ఉన్నాం. When the devil will be in the lake of fire. తర్వాత అపవాది యొక్క చివరి గమ్యం ఏంటి అంటే, భవిష్యత్తు ఏంటి అంటే, మరి ఆ యొక్క అగ్ని గుండములో పడవేయబడతాడు. We also heard Finney sharing from John chapter 1 about the light. సహోదరుడు ఫిన్ని పంచుకున్న మాట ఏంటి, ఒక మాట ఏంటంటే మరి About light. వెలుగు గురించి పంచుకున్నాడు. How we can have fellowship with the brothers, when you're at the light. అదేవిధంగా సహోదరులతోటి మరి సహవాసం చేసే విషయంలో We see in verse 9, it says, if you confess your sins, he is faithful and righteous to forgive us of our sins and cleanse us from all unrighteousness. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మనం చూచినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. So let us come back to the Lord just as we are. కాబట్టి మనం ఉన్న పాటునే, ఉన్నవాళ్ళం ఉన్నట్టుగానే ప్రభు వైపు తిరుగుదాం. When a child plays in the mud and becomes dirty, the child will not go have a bath and try to clean itself and come. It will just come with the dirty clothes, with dirt all over it, and come to the parent because he knows that the parent will give it a nice bath and take care of it. చూడండి, ఒక చిన్న పిల్లవాడు మరి బయట తను ఆడుకునే క్రమంలో తన షర్ట్కి ఏమైనా మురికి అంటినప్పుడు ఆ మురికి మొత్తం పోయిన తర్వాత తను శుభ్రపడి మరలా మంచి దుస్తులు ధరించి ఇంటికి రావాలని అనుకోడు. ఉన్నపాటుదే ఇంటికి వెళ్ళినట్లయితే ఆ తల్లి ఏం చేస్తుందంటే అతనిలో ఉన్నటువంటి ఆ మలినాన్ని అంతా కూడా తీసివేసి ఆ వస్త్రాన్ని తొలగించి చక్కగా స్నానం చేసి మరొక నూతనమైన వస్త్రాన్ని ధరింపు చేస్తుంది కదా. Dear brothers and sisters, just come as you are to the Lord. అదేవిధంగా మరి ఆ పిల్లవాడు ఎలా అయితే ఇంటికి వచ్చాడో అదేవిధంగా మనం కూడా పరమ తండ్రి చెంతకు తట్టు తిరగాలి. And confess your sins and he will cleanse you. మన పాపాలని మనం ఉన్న పాటను ఒప్పుకున్నట్లయితే ప్రభు మనల్ని క్షమించి ఆయన పవిత్ర పరిచే పని ఆయన చేస్తాడు. Amen. ఆమేన్.